ప్రజల కోసం పనిచేసిన కళాకారులు ఒకరొకరు అంతరిస్తున్నారు, కనుమరుగైపోతున్నారు. తెలంగాణ కోసం పనిచేసింది వీళ్ళు. మేము తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టినాము. మొట్టమొదటి పెట్టింది మేము, అది 94, 95లో. అప్పుడు కేసీఆర్ లేడు. చంద్రబాబు నాయుడు కక్ష కట్టి ఒక్క భువనగిరిలో 18 మందిని చంపించిండు. చంపించినప్పుడల్లా గద్దరు వచ్చిండు, జయరాజు వచ్చిండు, గూడ అంజయ్ వచ్చిండు, అందశ్రీ వచ్చిండు. ఎక్కడ ఏ జరిగినా వస్తుండే, ప్రజల కోసమే పనిచేస్తుండే. ఆయన చదువుకోలేదు. జ్ఞానం ఎట్లా వస్తుందంటే ఆయనే చెప్పిండు, చదువుకుంటే జ్ఞానం రాదు, సమాజాన్ని చూస్తే సంచార జ్ఞానం, సంచారం వల్లే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే రాదు. దానికి ఉదాహరణ ఆయన. మహమ్మద్ ప్రాఫిట్ కూడా చెప్పింది ఏంటంటే, ఈయన గొర్రెలు కూడా కాసిండు. అక్కడిక్కడ అనాథలాగా పెరిగిండు రేపర్తిలో. చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు, తల్లి ఎటో పోయింది, వాళ్ళు ఎటు మళ్ళీ వేరే పెళ్లి చేసిండ్రు, ఏం చేసిండ్రో తెలియదు. అట్లా అనాథగా పెరిగిండు ఆయన. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పోషించారు ఆయన రేపర్తిలో. ఆయనకు రేపర్తి అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయన గొర్రెలు కాసిండు. మేము ఎప్పుడు చెప్తుంటాం, గొర్రెలు కాసిన వాళ్ళే ప్రవక్తలు అయ్యారు. మహమ్మద్ ప్రవక్త గొర్రెలు కాసిండు, జీసస్, మోజస్, అంతకన్నా ముందు ప్రాఫిట్ జాకబ్, ప్రాఫిట్ డేవిడ్, ప్రాఫిట్ అబ్రహాం, అందరూ గొర్రెలే కాసిరు. జ్ఞానం ఎట్లా వస్తుంది? సంచారం వల్ల వస్తుంది. సంచార జ్ఞానం, లోక సంచారికి జ్ఞానం వస్తుంది. అట్లయిన జ్ఞానం వచ్చింది. చదువుకోవాల్సిన పని లేదు. ఏ చదువుకున్నాడు ఇంత బాగా రాయగలుగుతాడు? రాయలేడు కదా. ప్రపంచం చూసి మహమ్మద్ ప్రాఫిట్ కూడా చెప్పింది ఏంటంటే, గొర్రెలు కాసిన వాడినే దేవుడు తన దూతగా భూమి మీదకి పంపిండు అని. అట్లా వచ్చిన వాడిన గొర్రెలు కాసిన వాడు కాబట్టి ఆయన ప్రవక్తలకు ఎంత జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానంతో రాసిండు. అదే సమాజాన్ని రుజువు కూడా చేసిండు ఆయన. సమాజం గురించే రాసిండు, ఫ్యామిలీ గురించి రాయలే, కుటుంబం గురించి ఆలోచించలేనాడు. ఆయనకు ఏ అలవాటు లేదు, మాంసం లేదు, మందు లేదు, సిగరెట్ లేదు, పాన్ లేదు, గుట్కా లేదు, ఆ వక్కపొడి కూడా లేదు. తర్వాత పొద్దున్న నుంచి లేచి వ్యాయామం కూడా, పరిగెత్తుండే, వాకింగ్ చేసేవాడు. అన్ని రకాల క్రమశిక్షణలు ఉన్నాయి ఆయనకు. బడిలో పోలే. శిక్షణ అంటే చదువు, శిక్షణ లేదు కానీ క్రమశిక్షణ ఉంది ఆయన. శిక్షణ ఉన్నవాడు మేము చెప్తుంటే, ఒక సభలో చెప్పినాం, పెద్ద కవి వస్తే, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వస్తే, ఈయన పుస్తకం రిలీజ్ అయితే అప్పుడు మేము చెప్పినాం. నేనే చెప్పినా, ఎప్పుడు చెప్పేవాడు ఆయన, పేరు అనవసరమైనది. కొంతమంది కీర్తి ఆకాశంలో ఉంటుంది, వాళ్ళ కవిత పాతాళంలో ఉంటుంది. కొంతమంది కవిత ఆకాశంలో ఉంటుంది, కీర్తి పాతాళంలో ఉంటుంది. ఈయన కీర్తి పాతాళంలో ఉండేది అప్పట్లో, 99 సంగతి. కానీ ఆ కవిత మాత్రం అద్భుతంగా ఉండేది. మొట్టమొదటి ఇంటర్వ్యూ మేమే చేసినాం. మా రాజన్న అని, సాదం రాజన్న అని, స్టేషన్ కనుపూర్, కృష్ణాజిగూడెం, వీళ్ళ ఊరు పక్కనే. ఆయన మేము పెట్టిన వర్తమానం పత్రికలో మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆయనే చేసింది, మేమే ఎడిట్ చేసినాం. శేఖర్ అన్న కూడా ఉండే జర్నలిస్ట్ ఆయన. ఆయన భార్య ఝాన్సీ అంటే ఆమె మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆమె డాక్టర్ ఝాన్సీ. వాళ్ళిద్దరు కలిసి జోగిని వ్యవస్థ ఇంత భయంకరంగా ఉంది, దీని మీద సినిమా తీయాలనుకున్నారు. అనుకున్న ఆ సమయంలో తను దొరికిండు. గంగా సినిమా, దానికి పాటలు కూడా రాసిండు. దానికి నంది అవార్డు వచ్చింది ఆయనకే. చనిపోయేదాకా చెప్పేటోడు, అన్న చాలా ఖర్చు పెట్టిండు ఆయన, భూములన్నీ అమ్మిండు శేఖర్ అన్న. కానీ ఆయన ఏం అంతా పోగొట్టుకుంటూ సినిమా ఇక్కడ ఆడలేదు. ఆ సినిమాని ఆడలేదు ఎక్కడ, కొన్ని అక్కడక్కడక్కడ ఆడింది. కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ దాన్ని ఎదుర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ ఇటువంటి సినిమా ఏంది, పిచ్చి సినిమా అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లు ఇవ్వలేదు, డబ్బులు రాలేదు. కానీ డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన చనిపోయింది. ఎప్పుడు బాధపడేవాడు, ఆయమ్మ చనిపోయింది, ఇద్దరు చనిపోయినప్పుడు వచ్చి బాధపడ్డాడు, అయ్యో అన్న చచ్చిపోయిండు, అక్క చచ్చిపోయింది అని. ఆయన మానవత్వం ఉండేది. ఇట్లా అందరి కోసం అన్ని చోట్లకి ఆయనే పోయేవాడు, ఎగురుకుంటూ పోయినట్టు బస్సు ఎక్కి దిగి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోయి అందరిని పరామర్శించి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వచ్చేటోడు. ఆయన మా ఇంటనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో, తొలి దశ ఉద్యమంలో. మరి అప్పుడు 16 ఏళ్ళ చిన్నోడు ఆయన. 16 ఏళ్ళప్పుడు 7, 8 ఇయర్స్ మేము ఉద్యమంలో ఉన్నాం. మలి దశ ఉద్యమంలో మా ఇంటనే ఉన్నాడు ఆయన, 95, 96లో మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు కేసీఆర్ లేడు. కేసీఆర్ ఎక్కడున్నాడు? ఈయనకి ఇష్టం ఉండేది కాదు కేసీఆర్ అంటే, ఈయనకేం తెలుసు అని చెప్పేవాడు. చాలా పెద్ద పొగరు ఉండేది. ఆయన వాడు పొగరుపోతూ వాడు ఏం తెలియదు అనేవాడు. ఈయన ఇండైరెక్ట్ కూడా అన్నాడు, కేసీఆర్ని అన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? మేము మలిదశ మొదలుపెట్టినప్పుడు, బెల్లెళ్తాను చంపినప్పుడు, గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు కేసీఆర్? నువ్వు చంద్రబాబు నాయుడు పాదాలు బిసుకుంటున్నావు, నువ్వు మలిదశ ఉద్యమం లేవు, నువ్వేదో నేను జనం మర్చిపోయి చేసేసి పత్రికలు రాయించుకున్నావు, డబ్బులు సంపాదించి పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నేనే చేసినావు, నువ్వు కాదు అసలు. వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదంటే చచ్చిపోయారు, వాళ్ళంతా బెల్లెలతో చచ్చిపోయి, గద్దరికి ఏం లేకపోయా. అందుకని ఇట్లా వాళ్ళ కోసం ఆలోచించి పోరాటాలు చేసి రాసి ప్రజల కోసమే రాసి గుండె అలిసి ఆగిపోయింది. అందుకనే ఈరోజు మనం అందరం తలుచుకోవాలి. కళాకారులందరూ, తెలంగాణ కోసం పనిచేసే కళాకారులు అందరూ అంతరించిపోతున్నారు, కనుమరుగవుతున్నారు. వాళ్ళ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలి.